రేపటితో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా వరుణ్. నీకోసం సమ్మర్ కోడింగ్ క్లాసులు, అడ్వాన్స్ మ్యాథ్స్ క్లాసులు రిజిస్టర్ చేశాను. ఈ సెలవుల్లో నువ్వు నీ క్లాస్మేట్స్ కంటే ముందంజలో ఉండాలి, సరేనా? వరుణ్, నీకు తెలుసా, మా రోజుల్లో పరీక్షలంటే భయం ఉండేది కాదు. ఎందుకంటే ఆఖరి పరీక్ష రోజు రాగానే మా మనసులన్నీ అమ్మమ్మ వాళ్ల ఊర్లో ఉండేవి. బట్టలు సర్దుకొని ఎప్పుడు బస్సు ఎక్కుతామా అని ఆశగా ఉండేవాళ్లం. అమ్మమ్మ వాళ్ల ఊరి చెరువుల్లో గంటల తరబడి ఈత కొట్టేవాళ్లం. మామిడి తోటల్లో దొంగతనంగా కాయలు కోసి ఉప్పు కారం అద్దుకొని తింటే ఉండే ఆ మజానే వేరు. సాయంత్రం అయితే తాటి ముంజలు, ఈతకాయలు, అబ్బో! ఇక రాత్రిపూట నానమ్మ ఆవకాయ కలిపిన అన్నం ముద్దలు అందరం వరుసగా కూర్చుని తింటుంటే స్వర్గంలా ఉండేది. తాతయ్య పక్కన పడుకొని ఆయన చెప్పే చందమామ కథలు వింటూ హాయిగా నిద్రపోయేవాళ్లం. ఎవరైనా తాటి చెట్టు గెలలకొస్తే చాలు, ఆ తాటికాయల మధ్యలో రంధ్రాలు చేసి ఒక కర్రని ఇరుసులా పెట్టి తాటి బండి తయారు చేసుకునేవాళ్లం. ఆ బండిని తోలుకుంటూ ఊరంతా తిరుగుతుంటే మాకు మేమే పెద్ద రేస్ కార్ డ్రైవర్లా ఫీల్ అయ్యేవాళ్లం. మధ్యాహ్నం ఎండలో కూడా మాకు అలసటే ఉండేది కాదు. ఊరి చివర మైదానంలో కర్రాబిళ్ళ ఆడుతుంటే ఆ చిన్న బిళ్ళ గాలిలో ఎగిరి అల్లంత దూరాన పడుతుంటే వచ్చే ఆ కిక్కే వేరు. మా దగ్గర బ్యాట్లుండేవి కావు. ఎండిన తాటి మట్టని చెక్క బ్యాట్లా మార్చుకునేవాళ్లం. పాత రబ్బర్ బాల్తో ఊరి కుర్రోళ్ళం అందరం కలిసి ఆడే ఆ క్రికెట్ మ్యాచ్కి ఉండే క్రేజ్ ఐపీఎల్కి కూడా ఉండదు. బాల్ ఎప్పుడైనా ముళ్లపొదలో పడితే దాన్ని వెతికి పట్టుకునే వరకు ఆ ఆట ఆగదు. ఇక సాయంత్రం అయిందంటే చాలు, అందరం కలిసి ఊరి చెరువులో దూకడమే. పోటీలు పడి ఈత కొట్టడం, నీళ్లల్లో ఒకరినొకరు ముంచుకోవడం. ఆకలేస్తే మామిడి తోటలో దొంగతనంగా కాయలు కోసి అక్కడి రాయి మీద ఉప్పు కారం దంచి అద్దుకొని తింటుంటే ఆ రుచి ముందు ఏ పిజ్జా, బర్గర్ సాటిరావు. ముంజలు కోయించుకొని ఆ లేత నీటిని తాగుతుంటే అమృతంలా ఉండేది. శ్రీరామ్ నవ్వుతూ చెబుతుండగా వరుణ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన శ్రీరామ్ మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు వరుణ్ తన అమ్మను గట్టిగా హత్తుకుని ఇలా అన్నాడు. అమ్మా, నాన్నకి అంత మంచి బాల్యం ఉంది కదా, మరి నాకేమో ఈ ఆన్లైన్ క్లాసులు, టెన్షన్లు ఎందుకమ్మా? నాక్కూడా నాన్న చెప్పినట్లుగా చెరువులో ఆడాలని ఉంది, తాటి ముంజలు తినాలని ఉంది. కానీ నాన్నని అడిగితే కోప్పడతారని భయమమ్మా. ఒక్కసారి నీ మనసులో మాట నాన్నకి చెప్పి చూడు నాన్నా. మరుసటి రోజు వరుణ్ తన చివరి పరీక్ష ముగించుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే శ్రీరామ్ ల్యాప్టాప్తో సిద్ధంగా ఉన్నాడు. వరుణ్ నెమ్మదిగా నాన్న దగ్గరకు వెళ్లి కాస్త ధైర్యం తెచ్చుకుని ఇలా అన్నాడు. నాన్నా, ఒక్క నిమిషం నా మాట వింటారా? నిన్న మీరు చెప్పిన మీ బాల్యం ఒక అద్భుతమైన కథలా ఉంది. కానీ నా సమ్మర్ సెలవులు కేవలం ఒక కోడింగ్ కోర్సులాగా మిగిలిపోతాయా నాన్నా? రేపు నా పిల్లలకి నేనే కథ చెప్పాలి? నేను చిన్నప్పుడు సెలవుల్లో కంప్యూటర్ ముందు కూర్చుని బొమ్మలు గీశాను అని చెప్పమంటారా? వరుణ్ మాటలు విన్న శ్రీరామ్ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు. కొడుకు కళ్లల్లో కనిపిస్తున్న ఆవేదనను చూసిన శ్రీరామ్కు తెలియకుండానే తను తన కొడుకును ఒక యంత్రంలా మారుస్తున్నానని అర్థమవుతుంది. వెంటనే అతను తన ల్యాప్టాప్ను మూసివేసి ముఖంపై ఒక పెద్ద చిరునవ్వుతో కొడుకువైపు చూసి ఇలా అన్నాడు. నన్ను క్షమించు వరుణ్, నా జ్ఞాపకాల్లోనే నేనున్నాను, కానీ నీకు ఆ జ్ఞాపకాలివ్వడం మర్చిపోయాను. ఇంకా బట్టలు సర్దుకో, ఈసారి మనం క్లాస్కి వెళ్లడం లేదు, అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్తున్నాం. నిజంగానా నాన్నా? మరి ఆవకాయ ముద్దలు, చెరువులో ఈత? అన్నీ అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేద్దాం, పద మరి. నిజమే, పిల్లలకి కేవలం ర్యాంకులు, మార్కులు మాత్రమే ముఖ్యం కాదు. వారు పెద్దయ్యాక మనసారా తలుచుకోవడానికి కొన్ని తీపి జ్ఞాపకాలు అంతకంటే ముఖ్యం.